వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన వీరవాసరం భీమవరం మండలాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ టీడీపీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. నూతనంగా పదవి లభించిన వారు సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేష కృషి చేయాలని తెలియజేశారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు ఆదేశాల అనుసారం పదవులు కేటాయించడం జరుగుతుందని, పదవులు రానివారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలియజేశారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో గ్రామ, వార్డు కమిటీల ఎంపికలను పూర్తి చేసుకుని నేడు మండల కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. భీమవరం మండల టీడీపీ అధ్యక్షునిగా కోళ్ల సీతారాం, ప్రధాన కార్యదర్శిగా కొయ్యలగడ్డ గణపతి, టీడీపీ వీరవాసరం మండల అధ్యక్షునిగా కొల్లేపల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వీరవల్లి శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. పార్టీని బలోపేతం చేసే విధంగా మరి ఈ రోజున ఉన్నామంటే మీ అందరి నాయకులు మీ చలవేది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గ్రామ ప్రెసిడెంట్లు, గ్రామ సర్పంచులు, గ్రామ సెక్రటరీలు, అలాగే క్లస్టరు మనందరికి తెలుసు. గత 3 సంవత్సరాల క్రితం మనం మీ అందరూ ఇక్కడ అలాగే సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా మీరందరూ తయారు చేసిన నాయకులే. మధు గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా సీతారాముడు గారు కావచ్చు, కోళ్ళ నాగేశ్వరరావు గారు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం బహుశా మనందరం కూడా రూరల్ కమిటీ కానీ, టౌన్ కమిటీ కానీ, వీరవాసరం మండలం కమిటీ కానీ ఇదే నాయకత్వంలో మీ అందరి నాయకత్వంలో మీ అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో మరి అక్కడ అప్పుడే సీనియర్ నాయకులు ఎవరున్నారో నెహ్రూ గారు కావచ్చు, ముత్యాలరావు గారు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మండల అగ్రికుల క్షత్రియులకి ప్రెసిడెంట్ ఇచ్చారు వెంకన్న గారికి. అలాగే చెట్టి బలిజ కులా నుంచి పృథ్వీ అంటే అబ్బాయి అప్పటికే సర్పంచ్ గా చేసి ఓడిపోయాడు. కొన్ని కేసులు కూడా పెట్టబడ్డాయి కాబట్టి అని ఆ అబ్బాయిని తీసుకొచ్చి చిన్నాడైనప్పటికీ కూడా ఆ అబ్బాయికి అప్పచెప్పడం జరిగింది. కానీ మనందరం చూసాం 3 సంవత్సరాల కాలంగా మరి ఏదైనప్పటికీ కూడా పార్టీ ఎన్నో కార్యక్రమాలు ఇచ్చింది మనకి. ఈ సంవత్సరాల కాలం కాదు, గడిచిన 4-5 సంవత్సరాలుగా ప్రతి కార్యకర్త అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, గ్రామ ప్రెసిడెంట్ కావచ్చు, అప్పుడున్న కార్యకర్తలందరూ కూడా రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, కేసులు పెట్టించుకుంటాం కానీ, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటాం కానీ ఎన్నో రకాలు చూసాం మన ఈ సంవత్సరాలు. ఏ కార్యక్రమం వచ్చినా ఏ విధంగా చేసామో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అది మర్చిపోకండి. ఎప్పుడు 3 సంవత్సరాల కాలంగా, 4 సంవత్సరాల కాలంగా, 3 సంవత్సరాల కాలంగా మన పార్టీని నడిపాం బ్రహ్మాండంగా. మళ్ళీ నేను మా ఫ్యామిలీ నుంచి పోటీ చేయను అంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టినప్పటికీ జనసేన ఆంజీబాబు గారికి అవటం జరిగింది, అందరూ తెలుసు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మనమే పోటీ చేస్తున్నాం తెలుగుదేశం నుంచి అన్నంత నిబద్ధతో, చాలా కమిట్మెంట్తో మనం అందరూ ఓటింగ్ చేయించగలిగాం. కూడా పదవిని ఆశించి మనం కూడా పార్టీ పనిచేయాలనేటువంటి కాంక్ష ఉంటుంది. అయితే అందరికీ అవకాశం ఇవ్వడం కష్టం అవుతుంది కాబట్టి అభిప్రాయ ప్రకారంగా రాష్ట్ర పార్టీ కూడా ఇచ్చినటువంటి మెసేజ్ కూడా ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అలాగే ముఖ్య నాయకులు కూర్చొని అభిప్రాయ సేకరణ చేసి ఆ అభిప్రాయం ప్రకారంగా ఏకగ్రీవంగా కమిటీలు నిర్ణయం చేయాలని చెప్పి స్టేట్ పార్టీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున మన జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడ రావడం మన అదృష్టం. వారి సమక్షంలోనూ, నియోజకవర్గ ఇన్ఛార్జి గారి సమక్షంలోనూ, అలాగే పార్టీ పెద్దలు డైరెక్ట్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చుని అందరూ అభిప్రాయాలు తీసుకున్నాం. మెజారిటీ ఒపీనియన్కి మీరు అందరూ కూడా సహకరించి ఇక్కడ ఎక్కడ ఏ విధమైనటువంటి పీస్ఫుల్గా, పిన్ డ్రాప్ సైలెంట్గా అందరూ ఏకీకరణగా ఆమోదించాలని చెప్పి మిమ్మల్ని అందరూ ముందుగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి మండల పార్టీ అధ్యక్షులుగా గత ఎన్నికల ముందు కూడా వాళ్ళు పనిచేశారు. వాళ్ళతో కూడా మన అందరం కూడా కలిసి పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించాం. అలాగే వాళ్ళు ఇంకొక అవకాశం ఇవ్వమని కోరారు కాబట్టి ఆ మెజార్టీ ఒపీనియన్ కూడా అలాగే వచ్చింది. కాబట్టి అధ్యక్షులుగా కొల్లేపల శ్రీనివాసు, కార్యదర్శిగా వీరవల్లి శ్రీనివాస్ని, మిగతా కమిటీ సభ్యులను కూడా. కాబట్టి దీనికి మీరందరూ ఏకంగా ఆమోదించి నిర్ణయాన్ని బలపరచాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
రాష్ట్రంలో కూటమి సర్కారు ఇచ్చిన హామీలను విస్మరించడంపై ఈ నెల 4వ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిలుపునిచ్చారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదని అన్నారు. వెన్నుపోటు, మోసాలకు, అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకపోగా ఉన్న పథకాలకు తూట్లు పొడుస్తున్నారని, అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. రేషన్ వాహనాలను తొలగించిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల జూన్ 4వ తేదీకి ఒక సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, మరి అవే కాకుండా సుమారుగా 143 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మరి ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించుకోకుండా ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూ మరి ఈ ఒక్క సంవత్సరం కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. రేషన్ షాప్ల కాడ చూస్తున్నాం దుస్థితి ఏ విధంగా ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే రేషన్ని డోర్ డెలివరీ చేయాలి అని చెప్పి మరి ఆ రోజు ఎండిఓ ఆపరేటర్స్ని ఏర్పాటు చేసి మరి సుమారుగా 10,000 మందికి మరి వాళ్లకు ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరి వాళ్లకు ఒక వాహనాన్ని కొనుగోలు చేయించి కేవలం 10% పెట్టుబడి పెట్టి మరి 90% గవర్నమెంట్ సబ్సిడీ కింద 90% సబ్సిడీ కింద వాళ్ళకు వాహనాలు ఇచ్చి మరి వాళ్ళకు నెల వాళ్ళకు జీతం ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు కేటాయించిన మరి ఆ వార్డుల్లో మరి ఆ డోర్ నంబర్లకు వాళ్ళు డోర్ డెలివరీ మరి ఏదైతే బియ్యాన్ని సరఫరా చేసిన పరిస్థితి మరి దాన్ని ఈరోజు ఆపివేసిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఈరోజు ఈ జూన్ 1 నుంచి మరి ఆ బండ్లన్నీ కూడా ఆపివేసి మరి ఈరోజు ప్రజలందరినీ కూడా మళ్ళీ రోడ్ ఎక్కించాడు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం. మరి నిన్నటి నుంచి మరి ఆ రేషన్ షాపుల కాడికి వెళ్ళి మీరు రేషన్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు మనం చూస్తున్నాం నిన్నటి నుంచి మరి ఈరోజు వేల మంది ఈరోజు ఆ ఎఫ్ఈ షాపుల కాడ మరి క్యూలు నిలబడుతున్న పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటలు అవుతుంది. మరి ఎంతమంది మహిళలు ఒక ఎఫ్ఈ షాప్ కాడ నిలబడి సరుకుల కోసం ఎదురు చూస్తున్నారో ఒక్కసారి చూడండి. మరి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉనిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా మా మహిళా సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఈరోజు మహిళలందరినీ కూడా ఈరోజు రోడ్లపైకి తీసుకొచ్చాడు. కూలీ నాలీ చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వదిలేసి వాళ్ళకు సంబంధించిన కూలీకి వెళ్ళకోకుండా మరి వాళ్ళందరూ కూడా వెళ్తే మరి అక్కడ గంటల తరబడి సర్వర్ పని చేయడం లేదని చెప్పి మరి ఆ ఎఫ్ఈ షాప్ల యాజమాన్యాల తరఫు నుంచి సమాధానం వస్తున్న పరిస్థితి ఈరోజు మనం అన్నమయ్య జిల్లా చిట్వేల్లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని సినీ నటుడు నారా రోహిత్ ఆవిష్కరించారు. ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన స్మారకంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం నారా రోహిత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా సినీ నటుడిగా, కళా తపస్విగా కూడా ప్రజల మనస్సులో నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాలను తరతరాలకు చాటి చెప్పేందుకు ఇలాంటి విగ్రహాలు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించారు, అలాగే రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించారు.
అలాంటి ఒక గొప్ప వ్యక్తి దగ్గర నన్ను ఆహ్వానించారు. మీకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ సంవత్సరం క్రితం మీరందరూ తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు. ఎలక్షన్ లో అలాగే చాలా మందికి తీసుకెళ్లి మీరు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిపించారు. అందరికీ పేరు పేరున నన్ను ఆహ్వానించిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఏదైతే తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువై ఉన్నాడో ఆయన్ని మన ప్రాంతంలో మన నడిపడుతున్న గ్రామంలో ఎప్పుడు లేని కానీ నందమూరి కార్యక్రమం గారిని చూసి మనం ముందుకు సాగే విధంగా ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సంత మార్కెట్ సమీపంలో పడవలవారి వీధిలో 8 సంవత్సరాల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు షేక్ చిన్నా మీరా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న ఉదయం 12 గంటల సమయంలో బాలిక ఆడుకుంటున్న సమయంలో వృద్ధుడు మీరా బాలికను తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా డాక్టర్లు బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఆధీనంలో ఉన్న నిందితుడిపై బాలిక మేనమామ దాడి చేసి పీక కోయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. చికిత్స నిమిత్తం నిందితుడిని స్థానిక పల్స్ హాస్పిటల్కి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2 రోజుల్లో 34 లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల. కార్డుదారులు ఏ దుకాణానికైనా వెళ్లి రేషన్ తీసుకునేలా పోర్టబిలిటీ తీసుకువచ్చినట్లు వెల్లడి. నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వైద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.